హలో ఎవ్రీవన్, ఓం శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే నిమ్మకాయ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చూసిన తర్వాత మీరు తప్పకుండా ట్రై చేస్తారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ముందుగా 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిరపకాయ తుంచి ముక్కలుగా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 ఇంచి అల్లం తురుమును వేసుకొని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను వేసి వేయించిన తర్వాత 1 కప్పు టమోటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి. వీటన్నింటినీ ఒక 10 సెకండ్ల పాటు వేయించి నీళ్లను పోయాలి. 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు ఉడికించిన పెసరపప్పును నీళ్లతో కలిపి డైల్యూట్ చేసింది వేసుకోవాలి. ఇది 1 పొంగు వచ్చిన తర్వాత 2 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ దంచిన మిరియాలను వేసి 2 నిమిషాల పాటు మరిగించి కొత్తిమీర తరుగును వేయాలి. మిరియాలది ఎవరిష్టం వాళ్ళది, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఘాటు అంత వద్దు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి 1 నిమ్మ చెక్కను పిండుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసి టేస్ట్ చూసి ఏమైనా తక్కువ ఉంది అంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మన నిమ్మకాయ చారు రెడీ అయిపోయినట్లే. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.